తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. కరీంనగర్లో పంచాయతీ ఫలితాలపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉదయం ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. కౌంటింగ్ ప్రారంభమైంది. అన్ని చోట్ల కౌంటింగ్ అయితే ప్రస్తుతం నడుస్తూ ఉన్నది. చిన్న చిన్న గ్రామ పంచాయతీల ఫలితాలు మరికొద్దిసేపట్లో వెలువడే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూసినట్టయితే ఓవరాల్గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 85% పోలింగ్ సగటున నమోదైనట్టు అధికారులు అయితే వెల్లడించారు. 6 లక్షల మంది ఓటర్లకు గాను 85% మంది ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. గ్రామాల్లో సర్పంచుల భవితవ్యాన్ని తేల్చేందుకు 85% మంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు దాదాపు 20 మండలాల్లో ఈ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. 373 పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి. పొద్దున ఇప్పటి వరకు మొదటి విడతలో 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 373 పంచాయతీలకు ఎలక్షన్లు అయితే జరుగుతూ ఉన్నాయి. జరిగిన ఎలక్షన్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ వేగంగా సాగుతూ ఉన్నది. తొలుత వార్డు మెంబర్లకు సర్పంచ్కు పోలైన ఓట్లను వేరు చేసి వాటన్నిటిని 25 చొప్పున బండిల్స్ కడతారు. బండిల్స్ కట్టిన తర్వాత తొలుత వార్డు మెంబరు ఎన్నికలను అయితే కౌంట్ చేస్తారు. వార్డు మెంబరు ఓట్ల కౌంటింగ్ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించి తుది ఫలితాలను అయితే ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఈరోజు సాయంత్రమే ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్పిన నేపథ్యంలో అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ ఉంది. అయినప్పటికీ ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలు అయినప్పటికీ కూడా రాజకీయాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. రాజకీయ పార్టీలు బలపరిచిన అభ్యర్థుల మధ్య పోటీ అనేది నువ్వా నేను అన్నట్టుగా సాగుతూ ఉన్నది. మొత్తంగా ఓవరాల్గా చూసినట్టయితే పల్లెల్లో ఒక పొలిటికల్ ఈట్ అయితే పీక్ స్టేజ్కి చేరిందని చెప్పవచ్చు. కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న ప్రతి కేంద్రం దగ్గర కూడా ఆసక్తిగా ఉత్కంఠగా ప్రజలైతే ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి. తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 4231 సర్పంచ్ స్థానాలుండగా ఇంతవరకు 593 ఫలితాలు వెలువడ్డాయి. అందులో కాంగ్రెస్ 427, బీఆర్ఎస్ 96, బీజేపీ 12 స్థానాలు దక్కించుకున్నాయి. ఆదిలాబాద్లో మొత్తం 166 సర్పంచ్ స్థానాలుండగా 39 గ్రామాల్లో ఫలితాలు వెలువడ్డాయి. అందులో కాంగ్రెస్కి 15, బీఆర్ఎస్కి 21, బీజేపీకి 3 సర్పంచ్ స్థానాలు దక్కాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 159 సర్పంచ్ స్థానాలకు తొలి విడతలో పోలింగ్ జరిగింది. ఇంతవరకు కాంగ్రెస్కు 20, బీఆర్ఎస్కి 2 సర్పంచ్ పదవులు దక్కాయి. హన్మకొండ జిల్లాలో 69 సర్పంచ్ పదవులకు పోలింగ్ జరగా కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 3, బీజేపీకి 1 స్థానం దక్కాయి. జగిత్యాలలో 122 సర్పంచ్ స్థానాలకు గాను 11 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్కు 6, బీఆర్ఎస్కు 2, ఇండిపెండెంట్లకు 3 స్థానాలు దక్కాయి. జనగామ 110 సర్పంచ్ స్థానాలుంటే 14 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్కు 12, బీఆర్ఎస్కు 1 సర్పంచ్ స్థానం దక్కింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 82 సర్పంచ్ స్థానాలకు గాను 11 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ 10 చోట్ల గెలుపొందింది. జోగులాంబ గద్వాల జిల్లాలో 106 సర్పంచ్ స్థానాలకు గాను 22 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో కాంగ్రెస్కు 21, బీఆర్ఎస్కు 1 స్థానం దక్కాయి.